వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్లోని తన క్యాంప్ ఆఫీసులో వేద మంత్రోచ్చరణలు, పండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. పవన్కు తన వదిన సురేఖ ఇచ్చిన పెన్నుతో సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి విడుదల చేసే వీడీఏ కరువు భత్యం ఫార్మా పరిశ్రమల అన్నింటిలో అమలు చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పెందుర్తి నియోజకవర్గం పరవాడ ఫార్మాసిటీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ పరిశ్రమగా ఉన్న గత 12 ఏళ్లుగా వీడీఏ జీవో సవరించకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కార్యాలయంలో రైతు సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతాంగ సమస్యలను తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం, శ్రీ బాల త్రిపుర సుందరి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం రాజమహేంద్రవరం నగరం మండలం తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన మాగాణి భూములు 3 సంవత్సరాల కాల పరిమితితో బహిరంగ కౌలు వేలం పాటలు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థాన ప్రాంగణంలో జరిగాయి. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలు రేపటి నుంచి ప్రభుత్వ ఆఫీసులకు పసుపు బిళ్లలతో వెళ్లాలన్నారు. అలా వెళ్లిన కార్యకర్తలను అధికారులు కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టి టీ ఇచ్చి మీ పని చేసి పెట్టేలా అధికారులను లైన్లో పెడతానని అన్నారు. తన మాట వినని అధికారుల సంగతి కూడా తేలుస్తానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. క్రికెట్ బుక్కీల నుంచి కుతుకులూరుని కాపాడుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం కుతుకులూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుతుకులూరు గ్రామం ఒకప్పుడు అభివృద్ధికి మారుపేరుగా ఉండేదని, కానీ ప్రస్తుతం అసాంఘిక శక్తుల చేతుల్లో బందీగా మారిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఆనందంగా ఉందని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. ఎంపీ మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ పేరుతో టీడీపీ పాలనలో 5 రూపాయలతో ప్రజలకు అన్నం అందిస్తే దాన్ని వైసీపీ నిర్వీర్యం చేసిందన్నారు. ఇవాళ చిత్తూరులో ఎమ్మెల్యే జగన్మోహన్ సహకారంతో ప్రారంభించామన్నారు. వేపాడ మండల టీడీపీ అధ్యక్షులు గొంప వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి రమణమూర్తి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిని ఎల్కోట ఆమె నివాసంలో కలిశారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తనను అఖండ మెజార్టీతో గెలిపించిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ తరఫున ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు తమను మళ్లీ విధుల్లోకి చేర్చుకోవాలంటూ బూర్జా మండల ఎంపీడీఓ రవీంద్రబాబుకు వినతి పత్రాలు అందించారు. వైసీపీ నేతలు అప్పుడు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని, రాజీనామా చేయకుంటే అధికారంలోకి వచ్చాక తొలగిస్తామని చెప్పి బెదిరించడంతో తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వినతులు ఇస్తున్న వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం సోమల మండలంలో ఉరుముల మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా వాతావరణ శాఖ అధికారులు మాట్లాడుతూ మండలంలో 84.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలో కురిసిన వర్షం కారణంగా సీతమ్మ చెరువు వంక నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో చౌడేపల్లి నుంచి పెద్ద ఉప్పరపల్లికి వెళ్లే మార్గంలో రాకపోకలు కొన్ని గంటల పాటు పూర్తిగా స్తంభించాయి.